టెక్నాలజీతో పాటే సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతున్నారు. అన్ని రకాలుగా చెక్ పెడుతున్నా వాటికి పై ఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్యాప్ చేస్తూ ఒక్క హైదరాబాద్లోని 8 నెలల్లో దాదాపు 15,000 మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు? కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోలేమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్తొక వింత, పాతక రోత అన్నట్టు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడి కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కేవలం ఈ 8 నెలల్లోనే ఏకంగా 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసుల లెక్కల ప్రకారం గత 8 నెలల్లో 14,739 మంది బాధితుల నుంచి 606 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ క్రిమినల్స్. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అడ్డాగా చేసుకుని వీటి యూజర్స్ ని టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సందర్భానికి అనుగుణంగా ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫర్ సపోజ్ పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజులు సమీపిస్తే పీఎం కిసాన్ నిధుల వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ లింక్ పంపిస్తున్నారు. గత నెల రోజులుగా ఏఐ, గూగుల్ జెమినీ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. మీ ఫోటోను కూడా 3Dలో జెమినీ ఏఐ బనానా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి అని పంపుతున్నారు. క్రికెట్ ఆసియా కప్ జరుగుతోంది. క్రికెట్ స్కోర్ వివరాలు, ఇండియా పాక్ మ్యాచ్ టికెట్ల కోసం క్లిక్ చేయండి అంటూ లింకులు పంపిస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కాల్స్ చేసి ట్రాప్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ ట్రెండ్కి తగ్గట్లుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ నెంబర్కొచ్చే లింకులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో కనిపించే లింకులపై గుడ్డిగా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఓటీపీలు చెప్పడం, బ్యాంక్ ఖాతాల వివరాలు, యూపీఐ ఐడి డీటెయిల్స్ చెప్పడం వంటివి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిన్న లాజిక్స్తో ట్రాప్ చేస్తూ అకౌంట్లో డబ్బునంతా ఊట్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ఆన్లైన్లో మీకు టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఎక్స్ కానీ, ఇంకా ఎక్కడి నుంచి అయినా కానీ ఆన్లైన్లో మీకు లింక్ వచ్చింది, లేదా దానిలో మీరు పార్ట్ టైం జాబ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభాలు పొందుతారు, ఇంట్లో తక్కువ సమయంలో వర్క్ చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించండి, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం ఎటువంటి పరిస్థితిలో పెట్టకండి. మీకు అంతగా పెట్టవలసి వస్తే వాళ్ళు ఇచ్చిన లింక్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన పేర్లు కానీ, ఏవైతే యూఆర్ఎల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కరెక్టా కాదా మీరు వాటి యొక్క అఫీషియల్ సోర్సెస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్ళడం, లేదా మీరు ఒకవేళ వాటి ఆఫీసులు మీరు దగ్గరగా ఉంటే వెళ్ళడం, అవి వెరిఫై చేసుకున్న తర్వాతనే దాంట్లో పెట్టుబడులు పెట్టండి. లేకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టకండి. మోసపోతున్న వారిలో అధికంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లంతా చదువుకున్న వాళ్లే అయినా తమకు విషయ పరిజ్ఞానం ఉన్నా ఈజీగా బోల్తా పడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ మాటలకు ట్రాప్ అవుతూ డబ్బులు పోగొట్టుకుని బకరాలవుతున్నారు. పోలీసులు అని చెప్పి చేసే చర్యలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.